దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధాన ఉత్సవం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఏఎసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులను సన్మానించి మెమొంటోలను బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యను అందించడంతో పాటు పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలన్నారు. భావి భారత భవిష్యత్తులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులకు కీలక పాత్ర అన్నారు. సమాజానికి దశ చేసేది ఉపాధ్యాయులు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప సమాజ భావ కోసం మీరు బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి మీకు ఈ దేశం బాగుపడాలంటే అన్ని డిపార్ట్మెంట్లలో మీరు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఒక సంస్కారవంతులైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులని మీరు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఈ దేశ ప్రగతి ఈ దేశం ఉన్నతి మరింత ముందుకు వెళ్తూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో భాగంచుకున్నటువంటి నాతో పాటు వచ్చిన మిత్రులకి పాత్రికేయ మిత్రులకి మరి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారు నడిపించాల్సిందిగా కోరుతాము. మనం పెద్దలు చెప్తూ ఉన్నారు, అదే నమ్ముతున్నాము. టీచర్ అనే వ్యక్తి వేరే సంస్థలో ఆశించి పనిచేస్తారు. ఏదో కావాలి, ఏదో కోరుకోవాలి, ఏదో తీసుకోవాలని ఆశిస్తారు. కానీ ఉపాధ్యాయుడు మనిషి అలాంటిది ఎక్కడ కూడా తావుతుండదు. పిల్లల్ని ఏ విధంగా దేశ అభివృద్ధికి తయారు చేయాలి, ఎవరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఎవరిని పైకి తీసుకురావాలి, అందరినీ కూడా అదే విధంగా చూస్తారు ఉపాధ్యాయులు. తక్కువ చదవాలని కోపించో వాళ్ళని ఎట్లలో పైకి తీసుకురావాలి, ఏదో విధంగా సబ్జెక్టులో యాక్టివ్ చేయాలనే ప్రయత్నమే చేస్తారు. కానీ రూపాయి ఆశించి కానీ ఏ రోజు కూడా ఉపాధ్యాయుని దృష్టిలో ఉండదు. కాబట్టి ఆ ఉపాధ్యాయులు ఎన్నుకున్న వాళ్ళకి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నాకు కూడా ఒక గురువు. నేను ఒక ఊళ్ళో చదివి సంగారెడ్డికి వచ్చిన. ఊళ్ళో చదివితే పాఠం చదివితే పాస్ అయినట్టు, పరీక్ష రాసేది లేదు, ఎగ్జామ్లో ఏం మార్కులు ఇచ్చేది ఉండకుండా. నేను సంగారెడ్డికి వచ్చి శిశుమందిలో జాయిన్ అయితే పరీక్ష పెట్టిండు. పరీక్ష అంటేనే తెలియదు, ఎలా రాయాలో తెలియదు. కానీ వచ్చినా రాకపోయినా మౌనంగా ఉండిపోయినా లాస్ట్కు ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 14 మార్క్స్ వచ్చినాయి 100కి. అందరినీ పంపించింది మా ఆచార్జీ. మరి నన్ను పంపలేదు, కూర్చోబెట్టినట్టుంది. నాకేం అర్థం కాలేదు, తెలియదు కదా ఎందుకు కూర్చోబెట్టింది. లాస్ట్ పిలిచి ఒక చెంపలు ఒక్కటేస్తే 4 ఏళ్ళు ఎర్రగా పడిపోయింది. అప్పుడు చెప్పిండు ఆయన, ఎన్నిసార్లు అడిగినా అడిగితే అర్థం కాకపోతే నన్ను అడుగుని అడిగితే నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎందుకు అడగలేవు అని. కానీ బ్రహ్మయాచార్య మొదనే కరోనాలో చనిపోయిండు. ఆ బ్రహ్మయాచార్య నాకు ఈ వరకు కూడా ఆ రాత రాసిండు, అది తెలివించిందంటే ఆ బ్రహ్మయాచార్య. ఆ రోజు నుంచి నేను రాత్రి పగళ్ళు పలక బల్పని మ్యాథ్స్లో 10th వరకు కూడా 90 అబోవ్, 90 తక్కువ రాలేదు. అది రాత బ్రహ్మ ఎక్కడో రాత రాసాం మనకు కనపడదు. కానీ ఇక్కడున్న ఈ ఉపాధ్యాయ బ్రహ్మలే మన రాతను మారుస్తారని నేను స్వయంగా నమ్ముతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరూ చెప్తా ఉంటారు, ఎందుకంటే ఏం చేసిన సమాజాన్ని మార్చేది మొత్తం కేవలం ఉపాధ్యాయులు అని చెప్పి చెప్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నత శిఖరాలకు, మొత్తం అత్యున్నత పదవికి భారతదేశంలో ఎదగడం జరిగిందంటే ఉపాధ్యాయ వృత్తికి ఎంత విలువ ఉన్నదో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటే కాకుండా ముఖ్యంగా సమాజంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది, దాంట్లోనే దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్ది, దేశ భవిష్యత్తును చాలా మంచిగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఎన్నో గ్రామాలలో ఈ రోజు కూడా మనకు ఈ విద్యలో కనీస వసతులు కూడా లేకుండా ఉండేది. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిలో. ప్రతి ఇంట్లో ప్రొఫెషనల్ కూడా సమస్యలు ఉంటే మీరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కాకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, మీ సమస్యలన్నీ గుర్తించి మీరు ఎన్నో గత 15-16 సంవత్సరాల నుండి అసలు ప్రమోషన్లకి నోచుకోలేదు, ట్రాన్స్ఫర్లకి నోచుకోలేదు. అట్లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ పదోన్నతులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా 15 సంవత్సరాల తర్వాత అందరికీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పి చెప్తాం. తర్వాత ముఖ్యంగా మనకు మౌలిక సదుపాయాలు పాఠశాలలో చేసుకోవడానికి కనీసం టాయిలెట్స్ లేవు, తాగే నీళ్లు లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు.
అట్లాంటి నుండి ఈ రోజు ప్రభుత్వం ముందే గుర్తించి మా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా అమ్మాదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదొకటే కాకుండా ముఖ్యంగా ఉపాధ్యాయ సోదరిమణులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే 317 జీవో వచ్చిన తర్వాత దాని లోటుపాట్లు చాలా అంటే చాలా ఎంతో మంది బిడ్డలు ఎత్తుకొని సుదూర ప్రాంతాలకు వారి ఉద్యోగ రీత్యా పోవడం జరిగింది. తర్వాత వారి పిల్లలు కూడా అక్కడ చదువుకొని అక్కడ నాన్ లోకల్ కూడా అవుతా ఉన్నారని చెప్పేసి ఎంతో మంది ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం తీసుకొని పోయినా. అయితే ప్రభుత్వము దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొంతమంది రిలాక్సేషన్ చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ జరిగింది. దానికి కూడా ఒక కమిటీ చేసి మా గౌరవ ఎవరైతే దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో వారిని చైర్మన్ గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ రోజు దాని లోటుపాట్లన్నీ దాంట్లో వివరిస్తే అంటే తెలుసుకొని దాంతో ఇంకా ఏమైనా ఉంటే కూడా 370 రద్దు చేయడమా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయడమా, ఉపాధ్యాయ సోదరిమణులకు అన్ని అనుకూలమయ్యే విధంగా వారు దాన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తారని చెప్తా ఉన్నాం. సో వేదిక మీద మమ్మల్ని తయారు చేసింది కూడా వేదిక ముందున్నటువంటి మీలాంటి అనేక మంది ఉపాధ్యాయులే. అందుకని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అని చెప్పేటారు, కానీ ఇలా నానుడి మారింది చేయండి. పాత రోజులలో ఇంకా చాలా గొప్పగా ఉండేది మన విద్యా వ్యవస్థ. ఒకప్పుడు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లేనప్పుడు, ప్రపంచానికి విద్యాబుద్ధులు తెలియనప్పుడు భారతదేశం గొప్పగా విద్యను అందించినటువంటి దేశం. ఒకప్పటి నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు పుట్టిన గడ్డ ఈ గడ్డ భారతదేశం. కానీ దురదృష్టం మారిన కాలం లోపల మీ పిల్లలు ఏడ చదువుతున్నారంటే నలందలో చదువుతున్నారని ఎవరు చెప్పడానికి ఇష్టపడారు, తక్షశిలలో చదివిస్తున్నామని ఎవరు చెప్పడానికి ఇష్టపడారు. మీ పిల్లలు ఏడున్నారంటే మా వాళ్ళు ఇంగ్లాండ్ లోనో లేకపోతే అమెరికాలోనో కేంబ్రిడ్జ్ లోనో ఆక్స్ఫర్డ్ లోనో చదువుతున్నారని గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ విరుగుట కొరకే అని ఆ పెరిగిందంతా మళ్ళీ బ్యాక్ వస్తా ఉంది. తిరిగి నలంద లాంటి యూనివర్సిటీల్ని భారతదేశం గుర్తించి గౌరవించి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తా ఉంది. ఆ దిశకు పనిచేసేటువంటి మా ఉపాధ్యాయ సోదరిమణులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు ఈ రోజు అవార్డు గ్రహీతల లోపల టీచర్లుగా ఇక్కడికి వచ్చినారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా కంప్లైంట్స్ రకరకాల పరంగా ఇతరత్ర రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఎప్పటికీ ఉండేటివి ఉంటాయి, అన్ని వ్యవస్థలలో ఉంటాయి. కానీ సమాజానికి దశను నిర్దేశించేటువంటి మీరు మాత్రం తప్పొద్దని, రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు, ఎలక్షన్లు ఏమున్నా అందరినీ అన్నింటినీ ఒక సన్మార్గంలో నడిపించేటువంటి గొప్ప శక్తి ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప స్థానంలో మీరు ఉన్నారు. కాబట్టి దయించి ఎన్నికలప్పుడు, యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా టైం లోపల స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. ఎవరైనా చెడిపోయిందనుకో, ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిందనుకో, దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి? చదువు చెప్పిన సాధన వహించాలి. ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో, ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో, దానికి కూడా బాధ్యత ఎవరు తింటారు? ఊర్లలో ఏమంటారు? ఎవరైనా నీకు చదువు చెప్పినాడు అంటారు. అందుకని దయించి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి అప్పీల్, you try your level best because the destiny of a nation is decided within the 4 walls of classroom అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, కలలు కన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజ బాగు కోసం, హితం కోసం కొవ్వొత్తిలాగా అరిగిపోతూ మీ పిల్లలు సరిగా చదివినా చదవకుండా అందరి పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరిమణులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అవార్డు టీచర్లు డిసప్పాయింట్ చేస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులని దైవంగా భావిస్తాం మనం. మాతృదేవో భవ, పితృదేవో భవ, అలానే ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని నమ్మే సంస్కృతి మనది. తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు. మన భారతదేశ భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో
విలువలు అన్నది తప్పకుండా మీరు పిల్లలకు నేర్పించాలి. పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యాబోధన కూడా చేయాలి. ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము. తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు, మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగ్గా, మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే, చిన్నప్పటి నుంచే పిల్లలకు తరగతి గదిలో తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువులను గౌరవించాలి, అందరితో స్నేహభావంతో ఉండాలి. ఇటువంటి మంచి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మీరు పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే పిల్లలు మీ పాఠశాలకు వస్తారో వారికి విద్యను అందించడంతో పాటు వారు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా, ఎవరైనా డ్రాప్ అవుట్స్ అవుతున్నారా, ఎస్పెషల్లీ కొంచెం 8th క్లాస్ తర్వాత బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతుంటారు. సో అటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వారి తల్లిదండ్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసి వారికి కంటిన్యూస్గా విద్య అందించే విధంగా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలానే విద్యా బోధనలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి. ఎందుకంటే నేను సంగారెడ్డి జిల్లాలో చాలా పాఠశాలలు ఇప్పటికీ ఇన్స్పెక్ట్ చేసి ఉన్నాను. యూనిలేటరల్గా మనం జనరల్లీ టీచింగ్ చేస్తూ ఉంటాము, కానీ పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ పెరగాలి అంటే వారితో కూడా మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయించండి, వారితోనే పాఠాలు చదివించండి, వాళ్ళకి త్వరగా గ్రాస్ప్ అవుతుంది. సో నాకు నా జీవితంలో కూడా ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను 9th 10th చదివేటప్పుడు మాకు ఒక ఫిజిక్స్ టీచర్ ఉన్నారు, సత్యప్రకాష్ సార్ అని. సో వారు క్లాస్ చెప్పిన వెంటనే ఒక స్టూడెంట్ అంటే నన్ను లేచి చెప్పింది మొత్తం ఒకసారి రీక్యాప్ చేయమని చెప్పేవారు. సో వారు ఒక 30 minutes క్లాస్ చెప్తారు, నన్ను ఒక 5 minutes అది మొత్తం ఒక సమ్మరీ రీక్యాప్